12వ వచన భాగాన్ని మనం గమనిద్దాం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి మీరు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఈ వచన భాగాన్ని నేను చదువుతాను. నాతో పాటు కలిసి మీరందరూ కూడా ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలు మీరు కూడా పలకాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. బిగ్గరగా అందరూ మరొకసారి ఆమేన్ చెప్పండి. చాలా సంతోషం. కొంచెం మోనోటరీ సౌండ్ కొంచెం స్తోత్ర. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తిని చూపుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కటి మాట మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలలో కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్న సమాచారం, నేడు మనకు తెలియచేస్తున్న ప్రభు మాట ఏంటంటే, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఇశ్రాయేలీలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదండి. ఆయన ఎవరంటే సజీవుడైన దేవుడు. ఒకవేళ మనిషి మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చలేకపోవచ్చు, కానీ దేవుడు మాట ఇస్తే ఆయన అన్నట్టు కూడా తనిచ్చిన మాటను తప్పే దేవుడు కాదు. నేడు నేను మీకు తెలియచేయుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకించి ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన మనకు చెప్తున్నటువంటి మాట, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఒక వంతు కాదండి, రెండంతలుగా. దేవుడు ఈ 7వ మాసంలో, జులై మాసంలో ఈ మొదటి ఆదివారం ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనకిస్తున్న మాట, మనకు ఆయన చేస్తున్న వాగ్దానం, రెండంతలుగా ఈ మాసంలో నేను మీకు మేలు చేస్తాను. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని సన్నిధిలో మేలు నొందుచు మనము మన జీవితాలు ముందుకు కొనసాగించబడాలండి. మన కన్నులతో మనం కీడును చూడకూడదు. మన కన్నుల ఎదుట కీడు కనబడకూడదు. కీడు మనకి దూరం అవ్వాలి. మనం మేలును పొందాలి, మేలును అనుభవించాలి, మేలు చేత మనం తృప్తిపరచబడాలి. దేవుడు కూడా నేను మేలు చేస్తాను, అది కూడా ఎంతగా అంటే రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను.
రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ప్రియ దేవుని సంఘమ, దేవుని ప్రజలారా, ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధపరచబడి ఆయన సొత్తుగా మార్చబడినటువంటి ప్రియ దైవ జనాంగమా, దేవుడు వాగ్దానంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. ఈ మాట ఎవరితో ప్రభు చెప్తా ఉన్నాడు? ఈ వచ్చిన భాగంలో ఆ ప్రారంభం మనం గమనిస్తే, బంధకములలో పడి ఉండియు. ఎక్కడున్నారంట చెప్పండి, కొంచెం నోరు తెరిచి. ఎక్కడున్నారు వీరు? బంధకాలలో ఉన్నారు. బంధకాలలో నిలవబడి లేరు, బంధకాల్లో పడి ఉన్నారంట. పడిపోయిన అనుభవం, పడిపోయిన పరిస్థితులు, కొన్ని బంధకాలు వారిని పట్టుకున్నాయి. కొన్ని బంధకాల్లో వారు చిక్కబడ్డారు. కొన్ని బంధకాలను బట్టి నిలవలేక పడిపోయారు. బైబిల్లో మనం గమనిస్తే పలు రకాల బంధకాలు ఉన్నాయండి, పలు రకాల బంధకాలు ఉన్నాయి. పౌలు శీలను బంధించి వారు చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వారు బంధకాల్లో ఉన్నారంట. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో దేవుడు భూకంపాన్ని పంపించాడు. ఆ భూకంపం చెరసాల పునాదులను కదిలించింది, చెరసాల తలుపులను తెరవచేసింది. అక్కడున్న ఇంకొక చక్కటి మాట ఏంటంటే, ఖైదీల యొక్క బంధకాలు ఊడిపోయెను. బంధకాలలో బంధించబడి ఉన్నారు. కొందరు ఆర్థికపరమైనటువంటి ఆ సమస్యలు, రుణాలు అనేటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్నారు. మరికొందరు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటి ఆ బంధకాలతో బంధించబడి ఉన్నారు. వారి కష్టార్జితం అంతా కూడా మందులకు, వైద్యానికి ఖర్చు చేస్తూ స్వస్థత లేక కష్టార్జితము వ్యయమైపోతూ అనారోగ్య బంధకాల్లో బంధించబడిన వారు ఉన్నారు. అనారోగ్య బంధకాల్లో బంధించబడ్డారు. ఇంకా మరి కొందరు కొన్ని వ్యసనాలు అనేటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్నారు. వారికి వారుగా ఆ బంధకాల్లో నుండి బయటికి రావాలని, ఆ వ్యసనాల్లో నుండి బయటికి రావాలని, వాటి నుండి విడుదల పొందుకోవాలని వారు వారి వైపు నుండి వారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ రాలేకపోతున్నారు. బంధకాలు వారిని బంధించేసినాయి. ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకాల బంధకాలండి. పాప సంబంధమైనటువంటి బంధకాల్లో కొందరు, వ్యసనాల బంధకాల్లో కొందరు, అనారోగ్య పరిస్థితుల బంధకాల్లో కొందరు, ఆర్థికపరమైనటువంటి రుణాల బంధకాల్లో కొందరు, కుటుంబ సమస్యలు అనేటువంటి బంధకాల్లో కొందరు, ఇలా రకరకాల బంధకాల చేత బంధించబడి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ బంధకాల మధ్యన ఉన్నావో, ఏ బంధకాల మధ్యన బంధించబడి ఉన్నావో, ఏ బంధకాలను నువ్వు చిక్కబడి ఉన్నావో, ఏ బంధకాలను బట్టి నువ్వు కన్నీరు విడుస్తున్నావో, ఏ బంధకాలను బట్టి నిట్టూర్పు విడుస్తూ అయ్యో ఏంటి నా పరిస్థితిని అంగలారుస్తున్నావో, నీ హృదయాన్ని, నీ బాధను, నీ కన్నీటిని చూచిన దేవుడు ఈ రోజున ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు రెండంతలుగా మేలు చేస్తాను. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దామా? యేసు నామములో, సజీవుడైన యేసు నామములో గత దినాలలో, గత కాలంలో ఏ విధమైనటువంటి బంధకాల్లో మనం బంధించబడి ఉన్నామో ఆ బంధకాలన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. ఆ బంధకాలన్నిటి నుండి ఆయన మనకు విడుదల అనుగ్రహించునుగాక.
ఆ కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ఒక విడుదలను ఆయన మనకు కలగ చేయబోతా ఉన్నాడు. ఒక ఫ్రీడమ్, ఒక స్వాతంత్రాన్ని ఆయన మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఒక స్వేచ్ఛను ఆయన మనకి ఇవ్వబోతా ఉన్నాడు. బంధకములలో పడి ఉండియు వీరేం కలిగి ఉన్నారంటే నిరీక్షణ కలిగి ఉన్నారంట. రెండు చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. ఏం కలిగి ఉన్నారు వీరు? నిరీక్షణ కలిగినటువంటి ప్రజలండి. ఎవరి మీద వీరి నిరీక్షణ, ఎవరి వైపు వీరు ఆలోచన, ఎవరి వైపు వీరి దృష్టి అంటే బంధకాల నుండి విడిపించి వారి జీవితాలను కట్టగలిగి, వారి కుటుంబాలను కట్టగలిగి, వారి స్థితిగతులను మార్చగలిగిన దేవుని వైపు వారు కనిపెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్ర. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. దైవజుడైన పౌలు ఒక మాట అంటాడు తెస్సలోనికే సంఘానికి పత్రిక రాస్తూ. అక్కడ సందర్భం ఒకటైనా నేను మీకు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తమై. చూస్తారన్నమాట. 4వ అధ్యాయం తెస్సలోనికి రాసిన పత్రిక చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం. 4వ అధ్యాయం 13వ వచన భాగంలో దైవజుడి మాట అంటున్నాడు. చూడండి, అందరూ బైబిల్ తెరిచి మీరు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే నిరీక్షణ లేని ప్రజలు ఉన్నారు. వారి వలె మనము కాదు, వారి వలె మనము కాదు. మనకేముంది చెప్పండి? నిరీక్షణ. ఇది ఏ నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. నా శత్రువా, నీవు నా మీద అతిశయించవద్దు అంటాడు భక్తుడు. ఎందుకు? ఒకవేళ ఈరోజు నేను క్రింద పడి ఉండొచ్చు, కానీ నేను మరలా తిరిగి పైకి లేస్తాను. హబక్కులో ఆ మాటలు మనం చూస్తాం. మీకా చూడండి ఒక్కసారి. మీకా అట్టుకుంటాం. మీకా గ్రంథంలో ఒక మాట మనం 7వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా ఉండును. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. కొంచెం గట్టిగా కొడదాం. ఏంటి మన నిరీక్షణ? మన హోప్ ఏంటి? మన నిరీక్షణకు ఆధారం ఎవరు? ఎవరిని బట్టి మనం నిరీక్షిస్తున్నాం? దైవజుడు అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తమై ఈ విషయాలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ దైవజుడైన మీకా అంటున్నాడు, నా శత్రువు నా మీద అతిశయించవద్దు. ఒకవేళ ఇప్పుడు నేను క్రింద పడి ఉండొచ్చు, అయితే నేను తిరిగి మరలా లేస్తాను. బంధకాలలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారులారా, ఒకవేళ ఈ రోజున మీరు పడిపోయి ఉండొచ్చు, కానీ మీరు నిరీక్షణ కలిగిన వారైతే దేవుడు మరలా మిమ్మల్ని తిరిగి ఆయన లేవనెత్తబోతా ఉన్నాడు. ఏమంటున్నాడు దైవజనుడు ఇక్కడ? నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. అంధకారం అంటే చీకటి కదా. కనపడుచుకున్నా కూడా మనకి కనపడనటువంటి ఆ కట్టికి చీకటిలో దేవుడే మనకు వెలుగు. దేవునికి స్తోత్ర.
ఆయనే మనకు ఆశ్రయం. నిజంగా ఇందాక చక్కటి పాటలు పాడి మనం ప్రభువును స్తుతించి మనం ప్రభువును ఆరాధన చేసామండి. భక్తులు వారి అనుభవాలను పాటల్లో పదాల్లో వారు కూర్చిన కూర్పు, వాటిని నిజంగా మనం హృదయపూర్వకంగా పాడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన ప్రాణాలు ఎంతో తెప్పరెళ్తాయండి. మన జీవితంలో అసాధ్యమైనవేనో దేవుడు మనల్ని దాటింప చేసి ఆయన తీసుకొని వచ్చాడు. మారాను ఆయన మధురముగా మార్చిన దేవుడు, చేదును మధురంగా ఆయన మార్చిన దేవుడు. మోడు బారినటువంటి అనుభవాలను ఆయన తిరిగి మరలా చిగురింప చేసే దేవుడు ఆయన. అయ్యో నేను బంధకాల్లో చిక్కబడ్డాను, అయ్యో బంధకాల్లో నేను బంధించబడ్డాను, అయ్యో నేను పడిపోయిన స్థితిలో ఉన్నానని నువ్వు బాధపడద్దు. నిరీక్షణతో దేవుని వైపు చూడు. భక్తుడు పలికినట్టుగా నీ నోట విశ్వాసపు మాటలు నువ్వు పలుకు. ఈ రోజున ఒకవేళ నేను క్రింద పడిపోయి ఉండొచ్చు, కానీ నేను మరలా తిరిగి లేస్తాను. ఈరోజు నా పరిస్థితులు అంధకారంగా చీకటిగా ఉండొచ్చు, కానీ ఈ చీకటిలోనే నా దేవుడు నాకు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. వెలుగుగా ఆయన నాతో ఉన్నాడు. నా చీకటిని ఆయన వెలుగుగా మార్చేస్తాడు. అంధకారమును ఆయన ఉదయముగా మార్చు దేవుడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఒకవేళ మన పరిస్థితులు మారాగా, చేదుగా, చీకటిగా, బంధకాల మధ్యన ఒకవేళ మన పరిస్థితులు ఉన్నట్లుగా మన జీవితాలు ఉండొచ్చు, కానీ అయితే ఈరోజున ప్రభు చెప్తున్నాడు, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఎవరైతే నిరీక్షణతో ఆయన తట్టు చూస్తున్నారో, ఆయన తట్టు తిరుగుతున్నారో, విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారో, వారి జీవితాలలో ప్రభు రెండంతలుగా ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? నీ హృదయంలో నీవు విశ్వసిస్తూ నిరీక్షణతో నీవు పలకవలసిన మాట, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాతో నడుస్తున్నాడు, నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఈ నిరీక్షణతో నువ్వు మాట్లాడగలిగితే, ఈ నిరీక్షణతో నువ్వు అడుగులు వేయగలిగితే, నీ ముందున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా చేస్తాడు. మారాను ఆయన మధురంగా చేసేస్తాడు. ఇక్కడ దేవుడు ఒక్క మాట చెప్పాడండి తన ప్రజలకి. ఏమన్నాడు తెలుసా? మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా ఆయన మనకు మేలు చేస్తాను అన్నాడు. ఖచ్చితంగా రెండంతలుగా ఆయన మనకు మేలు చేస్తాడు. ఎవరితో ఈ మాట చెప్తా ఉన్నాడు? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగినటువంటి వారితో ఈ మాట చెప్తా ఉన్నాడు. సమస్యలతో ఉండి కూడా, బాధలతో ఉండి కూడా, కన్నీళ్ల మధ్యన ఉండి కూడా, శ్రమలలో నలిగిపోతూ కూడా దేవుని తట్టు ఎవరైతే చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో ఉన్నారో వారితో ఆయన చెప్తున్న మాట, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. అయితే మీరు చేయవలసిన పని ఒకటేంటంటే, మీ కోటను మీరు మరలా ప్రవేశించాలి. మరలా అంటే ఇంతకుముందు మీరు ప్రవేశించారు బై సంథింగ్, మళ్ళా ఏం జరిగిందో ఆ కోటలో నుండి మీరు బయటకు వచ్చారు. దేవుడు ఏమంటున్నాడంటే, మరలా మీరు ఆ కోటలోనికి ప్రవేశించండి. ఆ కోటలోనికి మీరు ఏమవ్వాలి? ప్రవేశించాలి.
కోటలోనికి మనం ప్రవేశించగలిగితే నిశ్చయముగా ఆయన మనకు రెండంతలుగా మేలు చేస్తాడండి. రెండంతలుగా ఆయన మనకు మేలు చేస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు గమనించండి. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. చదువు. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఇక్కడ మనకు అవసరమైన ఒక మాట మనం తీసుకుందాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను, ఏ కోట ఇది? పరిశుద్ధ స్థలపు కోట. కొందరు ఈ కోటలో ప్రవేశించి అక్కడ దాన్ని అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగచేయు హేయ వస్తువులను అక్కడకు తీసుకొని వచ్చారని దైవజనుడు ప్రవచనాత్మకంగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ వచన భాగంలో మనం గమనించవలసిన ప్రధానమైనటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ స్థలపు కోట. ఏ కోట ఇది? పరిశుద్ధ స్థలపు కోట. దానిలో ప్రవేశించండి అని బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగేటువంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ కోటలో ప్రవేశించండి. ఏది మీ కోట? దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, పరిశుద్ధ స్థలపు కోట. ఏ కోట అది? పరిశుద్ధ స్థలపు కోట. ఎక్కడ ప్రవేశించమని దేవుడు చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధతలోనికి ప్రవేశించాలి, పవిత్రతలోనికి మీరు ప్రవేశించాలి, నీతిలోనికి మీరు ప్రవేశించాలి, యథార్థతలోనికి మీరు ప్రవేశించాలి, దేవుని సన్నిధిలోనికి మీరు ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలపు కోట. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా మీరు ప్రవేశించండి. మనం ఎందుకు బంధకాల్లో చిక్కబడ్డామంటే దేవుడు మనను నిలిపిన ఆ స్థలమును లేదా ఆ పరిధిని దాటి మనం బయటకు వచ్చాం. అప్పుడే మనం ప్రమాదానికి గురవుతామండి. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి యెరూషలేములో ఉన్నంత కాలం అతడు దేవుని కాపుదల్లో భద్రపరచబడి సమృద్ధిని అనుభవించాడు. ఎప్పుడు అతడు దొంగల చేతికి చిక్కాడు? యెరూషలేమును ఎప్పుడైతే విడిచి యెరికోకు వెళ్ళడానికి, యెరూషలేమును దాటి, యెరూషలేము బోర్డరు సరిహద్దులు దాటి ఎప్పుడైతే బయటికి వచ్చాడో అప్పుడే అతడు దొంగల చేతిలో చిక్కాడు. ఈరోజు నీ జీవితంలో బంధకాలు దేని కొరకు? సమస్యలు దేని కొరకు? ఇబ్బందులు, ఇరుకులు, కన్నీళ్లు దేని కొరకు? దేవుడు నిన్ను ప్రత్యేకించి ఆయన తన సన్నిధిలో నిన్ను నిలిపాడు. ఆయనతో నిన్ను అంటుకట్టాడు. నువ్వు ఫలించాలని, బహుగా ఫలించాలని, నువ్వు ఫలిస్తే నామ మహిమపరచబడాలని, నీ ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ రావాలని దేవుడు నిన్ను ద్రాక్ష తోటలో ద్రాక్ష వల్లికి ఆయన నిన్ను అంటుకట్టాడు. అయితే ఆ తోటలో నుండి, ఆ కోటలో నుండి, ఆ రాజనగరిలో నుండి మనం బయటికి వస్తేనే శత్రువు పొంచి ఉండి వాడు మనల్ని పట్టుకొని బంధించి వాడు మనల్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయండి. కోటలో ఉన్నంత వరకు మనకు భద్రతే, కాపుదలే, క్షేమమే, సమృద్ధే. ఎప్పుడైతే ఆయన మనం నిలిపిన స్థలాన్ని మనం దాటి బయటకు వస్తామో అప్పుడే ప్రమాదానికి మనం గురవుతామండి. అప్పుడే మనం ప్రమాదానికి గురవుతాం.
రెండు చేతులెత్తి ఒకసారి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. కోడి పిల్లలు తల్లి రెక్కల క్రింద అవి ఉన్నంత సమయం కూడా వాటికి ఏముంటుంది చెప్పండి? భద్రత ఉంటుంది, భద్రత ఉంటుంది. రెండోది, తల్లి రెక్కల క్రింద ఉన్నంత సమయం తల్లి రెక్కల క్రింద ఉన్నటువంటి ఆ భద్రతతో పాటు వాటికి ఆరోగ్యము కూడా కలుగుతుందండి. తల్లి రెక్కల క్రింద ఉన్నటువంటి ఆ వేడి ఆ పిల్లలకు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది. వాటికి కావలసిన ఆహారం కూడా తల్లి తీసుకొని వచ్చి వాటికి ఆహారాన్ని పెడుతుంది. ఎప్పుడైతే తల్లి రెక్కలను విడిచి లేదా తల్లికి దూరమై ఎడంగా వెళుతున్నాయో అప్పుడే వాటికి ప్రమాదం పొంచి ఉంటుంది. మీ కోటను మరలా మీరు ప్రవేశించుడి అంటే వీరు కోటలో నుండి బయటకు వచ్చారు. వీరు కోటలో లేరు. పరిశుద్ధ స్థలపు కోట, దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని సహవాసము, ప్రార్థన, పరిచర్య అనేటువంటి ఆ కోటలో నుండి వీరు బయటకు వచ్చారు కాబట్టి వీరు బంధకాలలో చిక్కుబడ్డారు. బయటకు వచ్చారు కాబట్టి బంధకాల్లో బంధించబడ్డారు వీరు. దేవుడు ప్రేమతో వారిని మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీ కోటలో మీరు మరలా ప్రవేశించండి. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. వ్యక్తిగతంగా మన జీవితాల్లో ప్రార్థన అనుభవాన్ని మనం కోల్పోయి ఆ అనుభవానికి మనం దూరమై లేదా ఆ అనుభవం నుండి బయటికి వచ్చి ఎంతకాలమైందో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. చక్కగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూర్చొని బైబిల్ చదువుకున్న ఆ రోజులు, ఆ అనుభవం దాటి బయటకు వచ్చి ఎన్ని రోజులయ్యింది? దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ప్రభువును ఆరాధించాలి, ప్రభువును సేవించాలని దేవుని మందిరానికి త్వరగా పరిగెత్తి దేవుని మందిరానికి వచ్చి ప్రభువును ఆరాధించిన దినాలు, ఆ అనుభవాలకి నువ్వు దూరమై బయటకు వచ్చి ఎన్ని దినాలయ్యింది? దేవుని మందిరంలో పరిచర్య అనుభవాలు, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చిన అనుభవాలు, దేవుని కొరకు పరిచర్య చేసిన అనుభవాలు, వీటన్నిటిని మనం వదిలిపెట్టి కాస్త ఎడంగా వచ్చిన కాలం ఎంతకాలం అయ్యింది? మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది, ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి. అయితే దేవుడు ప్రేమతో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. అంటే మీరు ఎక్కడ నుండి బయటకు వచ్చారో మరలా ఆ కోటలోనికి మీరు ప్రవేశించండి. ఎక్కడైతే మీరు ఆగిపోయారో దాన్ని మరలా తిరిగి మీరు ప్రారంభించండి. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా మరొకసారి. మరలా మీరు ప్రవేశించండి అంటే మరలా మీరు ప్రారంభించండి. ఎక్కడ మీరు ఆగిపోయారో, ఏ విషయంలో మీరు వెనకబడ్డారో, ఏ విషయంలో మీరు దేవునికి దూరం అయ్యారో దానిని మరలా మీరు ప్రారంభించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మీరు స్టార్ట్ చేయండి. నేను మీకు రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. 34వ కీర్తన.
12వ వచనాన్ని చూడండి. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఈ మాట కొంచెం మనకి చిత్రంగా అనిపిస్తుంది. చచ్చిపోవాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఎవరైనా అనుకుంటారా? పండు ముసలోళ్ళు కూడా కాస్త ఇంకా బ్రతకాలని అనుకుంటారు, చచ్చిపోవాలని ఎవరు అనుకోరండి. కానీ ఇక్కడ దేవుడు తన లేఖనాల్లో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను బ్రతకాలనుకుంటున్నాను. రెండవదిగా, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? బ్రతకాలి. రెండవది, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి అంటే దీర్ఘకాలం, దీర్ఘాయువుతో బ్రతకాలి. అకాల మరణాలకు గురి కాకూడదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా భూమి మీద మనం జీవించాలి. అది కూడా మేలు నొందుచు మనం జీవించాలి. అటువంటి ఆలోచన, ఆశ ఎవరికైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఆశ ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి మనం? దేవుడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. దేవుని యందు భయభక్తులు మీకు నేర్పుదును. ఏమి నేర్చుకోవాలి మనం? భయభక్తులు నేర్చుకోవాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల భయభక్తులు మనం నేర్చుకోవాలి. మనం అన్నీ నేర్చుకుంటాం. భూమి మీద మనం తల్లి గర్భం నుండి భూమి మీద పడిన ఆ దినం మొదలుకొని మనం మాట్లాడటం నేర్చుకుంటాం, నిలబడటం నేర్చుకుంటాం, నడవటం నేర్చుకుంటాం, కొన్ని పనులు నేర్చుకుంటాం, విద్య నేర్చుకుంటాం. ఇలా భూమి మీద మన జీవనం కొరకై అనేకమైన వాటిని మనం నేర్చుకుంటాం. అయితే దేవుని సన్నిధిలో, దేవుని ఎడల, దేవుని యందు ఎలా మనం భయభక్తులు కలిగి ఉండాలో దానిని కూడా మనం నేర్చుకోవాలి. దానిని కూడా మనము నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీకు నేర్పుతాను. పిల్లలారా మీరు వచ్చి నా మాట వింటే యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. నేర్చుకోగలిగితే మేలు నొందుచు అనేక దినాలు మనం బ్రతుకుతామండి. మేలు నొందుచు అనేక దినాలు మనం బ్రతుకుతాం. అది కూడా ఎంతగా అంటే రెండంతలుగా. ఎంతగా చెప్పండి? రెండంతలుగా. ఇప్పుడు యోబు గ్రంథంలోనికి వద్దాం. దయచేసి అందరూ కూడా మీరు బైబిల్ తీయండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత చెప్పండి? ఎంత? రెండంతలుగా అతనికి దయచేసెను. ఫస్ట్ ఏదైతే కలిగి ఉన్నాడో దానికి రెండంతలుగా దేవుడు మరలా యోబుకి ఇచ్చాడంట. ఒకంతు కాదండి, రెండంతులు. అతడు గాడిదలు, గొర్రెలు, ఎడ్లు, పనివారు
ఏదైతే కలిగి ఉన్నాడో దానికి 2 రెట్లు. మీరు ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 12వ వచనంలోకి మీరు రండి. 12వ వచనంలోనికి అతనికి 14,000 గొర్రెలను, ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు ఉంటే 14,000 గొర్రెలను చేశాడు దేవుడు. 6,000 ఒంటెలు, అనగా 3,000 ఒంటెలు ఉంటే వాటిని డబల్ చేశాడు, 6,000 చేశాడు. 1000 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లను 1000 జతలు చేశాడు. ఆడుగాడిదలను కలిగెను. వీటన్నిటిని, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, పశు సంపద, పనివారిని, ఒంటెలను, సమస్తాన్ని కూడా దేవుడు డబల్ చేశాడు, 2 అంతలుగా చేశాడు. మన మూలవాక్యం ఏంటి? 2 అంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఎవరిని ఉద్దేశించి దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు? బంధకాలలో పడియుండియు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ప్రభు చెప్తా ఉన్నాడు. వారికి ఆయన చెప్పిన మాట ఏంటి? మీ కోటలో మీరు ప్రవేశించండి. మీ కోటలో మీరు మరలా ప్రవేశించగలిగితే 2 అంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఇప్పుడు యోబు భక్తు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయానికి 1వ వచనానికి మనం వస్తే, యోబు జీవితంలో యోబు ఏం కలిగి ఉన్నాడు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతని జీవితంలోనికి కొన్ని శ్రమలు వచ్చినాయి. దేవుడు అనుమతి ఇచ్చాడు. అపవాదం వచ్చి శోధించాడు. గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పనివారు పోయింది, ఆస్తి అంతా పోయింది, పిల్లలు కూడా చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటా నిరీక్షణ? నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. ఒకవేళ ఈరోజు నేను పోగొట్టుకున్నా మళ్ళా తిరిగి దాన్ని నేను పొందుకుంటాను. దేవుడు మళ్ళా నాకు తిరిగి దాన్ని ఇస్తాడు. ఒక నిరీక్షణ. నేను అంధకారమందు కూర్చున్నా దేవుడు నాకు వెలుగై ఉంటాడు. ఒక నిరీక్షణతో యోబు భక్తుడు ఉన్నాడు. అదే సమయంలో దేవుని యందు అతడు భయభక్తులు కలిగి జీవించాడు. ఏం కలిగి జీవించాడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. మనం చదువుకున్నటువంటి ఆ చివరి మాటల్లో యోబు గ్రంథంలో అతడు తన స్నేహితుల క్షేమము కొరకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంటండి. ఎవరు క్షేమం కొరకు చెప్పండి? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు, ఎవరు ఆ స్నేహితులు? యోబు బాధలో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెనుతట్టారా? యోబు బాధలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ధైర్యం చెప్పి వెనుతట్టి, దేవుడు ఉన్నాడులే, ఏం కాదులే, ధైర్యం తెచ్చుకో, దేవుడు మరలా నీకు సహాయం చేస్తాడని పురుకొలిపిన వారు కాదండి. ఆ స్నేహితులు ఎవరంటే, నీకు ఈ స్థితి రావటానికి నువ్వు ఏదో తప్పు చేసి, ఏదో నీ జీవితంలో పొరపాటు జరిగింది, ఎక్కడో పాపం జరిగింది. యోబును శోధించారు, యోబును విమర్శించారు. మాటలతోటి యోబు హృదయాన్ని ఇంకా గాయపరిచారు. కొట్టిన దెబ్బ త్వరగా మానిపోతుందంట. మాట ద్వారా మనసుకైన గాయం అది త్వరగా మానదంట. ఈ దేహానికి పైన తగిలిన దెబ్బ ద్వారా గాయమైతే అది త్వరగా మానిపోతుంది. కానీ మాటల ద్వారా మనసుకైన గాయం మాత్రం త్వరగా మానదు. అది ఈ స్నేహితులు మాటల ద్వారా యోబు భక్తుని ఎంతో నలిపేశారండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
మాటలతో యోబును నలిపేశారు. అయితే యోబు భక్తుడు వారి మాటలు పట్టించుకోలేదు, నిరీక్షణతో దేవుని వైపు చూశాడు. మరలా మాటలతో ఎవరైతే యోబును ఇబ్బంది పెట్టారో వారి కొరకే యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరి ద్వారా మనం ఇబ్బంది పడ్డామో వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన వైపు నుండి మనం మంచినే, మన వైపు నుండి మనం బాగునే, మన వైపు నుండి వారి క్షేమాన్ని మనం కోరుకోవాలి. కోరుకొని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పారు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మాటల ద్వారా హింసించిన తన స్నేహితుల కొరకు యోబు భక్తుడు ప్రార్థన చేశాడు. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఒకవేళ ఇటువంటి అనుభవం ఒకవేళ మనం వదిలిపెట్టావేమో దానిని మరలా మనం ప్రారంభిద్దాం. వదిలిపెట్టిన మన ప్రార్థన అనుభవాలు మరలా తిరిగి దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకొని మరలా మనం ప్రార్థించగలిగితే, యోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతని క్షేమస్థితిని దేవుడు మరలా అతనికి ఇచ్చాడు. అతడు పోగొట్టుకున్న దానిని తిరిగి దేవుడు రెండంతలుగా దేవుడిచ్చాడు. ఎంతగా ఇచ్చాడు చెప్పండి? రెండంతలుగా దేవుడిచ్చాడు. ఈ రోజున బంధకాలలో పడి ఉండి ఒకవేళ మనం నిరీక్షణతో ఉంటే దేవుడు చెప్తున్న మాట, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను, రెండంతలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, రెండంతలుగా నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, రెండంతలుగా నేను మిమ్మల్ని దీవిస్తాను. మన కోటను మనం మరలా ప్రవేశించాలి. దేన్నైతే మనం వదిలిపెట్టామో, దేనికైతే మనం దూరం అయ్యామో దాని దగ్గరికి మరలా మనం తిరిగి రావాలి. యోబు జీవితంలో రెండంతలుగా దేవుడు మేలు చేశాడు. మన జీవితంలో కూడా ఆయన రెండంతలుగా ఆయన మనకు మేలు చేస్తాడు. చూడండి, జకర్యా గ్రంథంలోనే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయంలోనే మీరు చూడండి, 17వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ వారెంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఈ వచనంలో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాట అండి, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు. దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. రెండంతలుగా ఆయన మనకు చేసే మేలులో ఏమి దాచబడి ఉందంటే క్షేమము దాచబడి ఉంది. రెండంతలుగా ఆయన మనకు చేసే మేలులో ఆయన మన కొరకు ఏం దాచిపెట్టాడంటే వృద్ధిని దాచిపెట్టాడు. క్షేమంగా ఉంటాం, వృద్ధి చెందుతాం, క్షేమంగా ఉంటాం, వృద్ధి చెందుతాం. ఏమంటున్నాడు అక్కడ? ధాన్యము చేత, క్రొత్త ద్రాక్షారసము చేత. ధాన్యము అనగా అది దేవుని వాక్యానికి సాదృశ్యం. క్రొత్త ద్రాక్షారసము అనగా దేవుని యొక్క ఆత్మ నింపుదల అభిషేకానికి సాదృశ్యం. పాతది కాదండి, ఒక క్రొత్త అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. మన గృహాల్లో ఆహార ధాన్యాలతో మనం ప్రాణం ఎలా మనం తృప్తిపరుచుకుంటామో, దేవుడు తన వాక్యపు ఆహారము చేత ఆయన మన ఆత్మను తృప్తిపరుస్తూ ఉన్నాడు. క్రొత్త ద్రాక్షారసము చేత ఆయన మనలను అభిషేకిస్తూ ఉన్నాడు. వాక్యపు ఆహారముతో మనం బలపరచబడబోతూ ఉన్నాం. ఒక క్రొత్త అభిషేకముతో మనం నింపబడబోతూ ఉన్నాం. రెండంతల మేలులో
దేవుడు దాచిపెట్టినది. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కానాను దేశానికి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ప్రతిదినం వారికి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. దేవదూతలు తినేటువంటి ఆహారం మన్నాను వారి కొరకు దేవుడు కురిపించాడు. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా దేవుడు వారికి మన్నాను కురిపించి వారి ఆకలిని దేవుడు తీర్చాడు. వారి ప్రాణములను తృప్తిపరిచాడు, వారిని బలపరిచాడు. బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. వారికి పైగా మేఘముగా ఆయన నిలిచాడు. ధాన్యముతో దేవదూతలు తినేటువంటి ఆహారమైనటువంటి మన్నాతో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడే. ప్రతి దినము వాక్యపు ఆహారముతో ఆయన మన ఆత్మలను పోషించి ఆయన మనలను బలపరచబోతా ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను బట్టి మానసికంగా నలిగిపోయినప్పుడు అండి, కృంగిపోయినప్పుడు మనకి నెమ్మది దొరకదు. నెమ్మది దొరకనప్పుడు ఒకవేళ మన జేబు నుండే డబ్బులు ఉండొచ్చు, మన ముందు తినడానికి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండొచ్చు. ఆ ఆహార పదార్థాలను బట్టి మనం సంతోషించలేము, మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి కూడా మనం సంతోషించలేం. మొదట మన హృదయంలో మనకి ఏం కావాలంటే ఒక నెమ్మది కావాలి, ధైర్యంతో కూడిన ఒక నెమ్మది కావాలి. ఆ నెమ్మది డబ్బు ఇవ్వలేదు, ఆహార ధాన్యాలు ఇవ్వలేవు, మన చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు కూడా ఇవ్వలేరు. వారు 100 మాటలు చెప్పనిగాక ఆ మాటలు మనకు నెమ్మదిని కలగచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో నిరీక్షణతో ప్రభు తట్టు చూస్తే దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది. ఆ ధైర్యము మనలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ఒక బలమైన విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేయగలం. దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి వారు ఈ అనుభవాన్ని పొందుకుంటారు. భక్తుడు అందుకు అన్నాడు, ఏమన్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నీ మాట కొరకు ఆశపడతావు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా ప్రాణము తెప్పరిల్లుతుంది, నేను బలపరచబడతాను, నాకు నెమ్మది కలుగుతుంది, నా ప్రాణముకు సేద తీర్చబడుతుంది. మనకు నెమ్మదిని కలిగించేది దేవుని మాట. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ధాన్యమునిచ్చి ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనకి క్షేమాన్ని కలగచేస్తాడు, ఆయన మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడండి. అంత మాత్రమే కాదు, ఆయన క్రొత్త ద్రాక్షారసము అంటే ఒక నూతన అభిషేకం, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపును ప్రభు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చెప్దాం, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఒక నూతన కోణములో, ఒక నూతన మార్గములో దేవుడు ఆయన మనను నడిపించాలని ఉద్దేశిస్తున్నాడు. మునుపెన్నడు లేని విధముగా, మునుపెన్నడు మనము పొందనటువంటి ఆ అనుభూతిని దేవుడు మన ముందు రోజుల్లో ఆయన మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఒక క్రొత్త అనుభవం, ఒక క్రొత్త ఆత్మ నింపుదల అభిషేకపు అనుభవాన్ని, ఆయన నడిపింపును మనకు అనుగ్రహించబోతా ఉన్నాడండి. ఎప్పుడంటే మనం తిరిగి మన కోటలో మనం ప్రవేశించినప్పుడు ఎక్కడ దేనిలో నుండి మనం బయటకు వచ్చామో దాన్ని మనం గుర్తించి గ్రహించి మరలా తిరిగి మనం దానిలో ప్రవేశించగలిగితే రెండంతలుగా దేవుడు మనకు మేలు చేస్తాడు, రెండంతలుగా ఆయన మనల్ని దీవిస్తాడు, రెండంతలుగా ఆయన మనలను బలపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.
ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి. కొద్ది సమయం ప్రార్థనలో ఉందా? కొద్ది సమయం ప్రార్థనలో ఉందా? దయచేసి ఎవరు మీరు అటు ఇటు లేచి వెళ్ళే ప్రయత్నం చేయమాకండి. విన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకునే సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుని ఆ ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన ప్రభావం మనను కమ్ముతుంది. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారు మోకరించి, చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగిన వారు ఆకాశము తట్టెత్తి కొద్ది సమయం ప్రార్థనలో ఉందా? కొద్ది సమయం. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో దేవుని సేవకునిగా నాకు తెలియదు. ఏ విధమైన బంధకాల్లో నీవు ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏ విధమైన కన్నీళ్ళు, సమస్యలు, బలహీనతలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఏ విధమైనటువంటి ఆ బంధకాలు నువ్వు చిక్కబడ్డావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న నిరీక్షణ ఆయన చూస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. పరిశుద్ధ స్థలపు కోట, దేవుని మందిరపు అనే కోట, దేవునితో సహవాసం అనే కోట, దేవుని పరిచర్య అనే కోట, ప్రార్థన అనే కోట, నువ్వు మరలా తిరిగి ప్రవేశించు. నువ్వు దానిలో నుండి బయటకు వచ్చావు. దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి ప్రవేశించు. ఎక్కడి నుండి నువ్వు బయటకు వచ్చావో, ఏ తీర్మానంలో నుండి బయటకు వచ్చావో, ఏ నిబంధనలో నుండి నువ్వు బయటకు వచ్చావో, ఏ ఒడంబడికలో నుండి నువ్వు బయటకు వచ్చావో, దానిలో నువ్వు మరలా తిరిగి ప్రవేశించగలిగితే నేను నీకు రెండంతలుగా మేలు చేస్తాను. రెండంతలుగా నేను నీకు మేలు చేస్తాను. రెండంతలుగా నేను నీకు మేలు చేస్తాను. యోబు కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. నీ జీవితంలో కోల్పోయిన దాన్ని మరలా తిరిగి దేవుడు నీకు రెండంతలుగా ఇస్తాడు. రెండంతలుగా దేవుడు మరలా నీకు ఇస్తాడు. ప్రభు దగ్గర నీ చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. ప్రభా, నిజమేనయ్యా, నేను బంధకాల్లో ఉన్నాను ప్రభా. అయ్యా, ఇదిగోనైనా బంధకాల్లో బంధించబడి ఉన్నానయ్యా. ఈ సమస్యల్లో ఉన్నాను ప్రభా. అయ్యా, ఈ బలహీనతలో ఉన్నానయ్యా. ఈ శోధంలో నేను ఉన్నాను ప్రభా. ఈ ఇరుకులో నేను ఉన్నానయ్యా. ప్రభు దగ్గర మొరపెట్టు. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రభు నీ వైపే చూస్తున్నాడు. ఆయన నీ కొరకు తన బాహువును చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణతో ప్రభు వైపు చూద్దాం. నిరీక్షణతో ప్రభు వైపు చూద్దాం. నిరీక్షణ గలవారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి. మరలా మీరు ప్రవేశించండి. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండంతలుగా ఆయన మనకు మేలు చేయబోతా ఉన్నాడు. మేలు చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మేలు పొందటానికి, దేవుని ద్వారా మనము రెండంతలుగా దీవించబడడానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకుందాం. తిరిగి మరలా మన కోటలో మనం ప్రవేశిద్దాం. వాక్యపు ఆహారముతో ఆయన మనను బలపరిచి క్రొత్త ద్రాక్షరసపు దేవుని ఆత్మ నింపుదల అభిషేకముతో ప్రభు మనలను నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. కొద్ది సమయం ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందాం. ఈ దినాన్ని ప్రత్యేకించి ప్రభు మనను తన ఆత్మతో నింపబోతా ఉన్నాడు. తన ఆత్మతో బలపరచబోతా ఉన్నాడు. తన ఆత్మతో ప్రభు మనను అభిషేకించబోతా ఉన్నాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నిరీక్షణతో ప్రభు తట్టు
మనం తిరిగిన వారమై ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు కొడదాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు సర్వోన్నతమైన స్థలముల
నా యేసయ్యా నాలో నా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏనాటికి నాలో నా మంచి చూసావయ్యా ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై లేస్తాను నేను అంధకారమందు కూర్చున్నా నీవు నాకు వెలుగై ఉన్నావు శత్రువా నీవు నా మీద అతిశయపడవద్దు నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను
చేయి పట్టి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన నిన్ను నిలబెట్టి ఆయన నిన్ను బలపరుస్తాడు. మంచి రోజులు నీ ముందు ఉంచాడు ఆయన. రెండంతలు మేలు అనుభవించే రోజులు నీకు ముందున్నాయి. పక్షిరాజు యవనము వల్లే నీ యవనము క్రొత్తతో అగుచుండినట్లుగా మేలుతో మేలుతో ఆయన నీ ప్రాణమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. మేలుతో నీ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకుందాం. దేనిలో నుండి అయితే నేను బయటకు వచ్చాను, మరలా నేను దానిలోనికి తిరిగి ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలపు కోటలో నేను ప్రవేశించాలి, మరలా నేను ప్రవేశించాలి. ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకుందాం. నేను మరలా తిరిగి ప్రవేశిస్తాను ప్రభు పరిచర్యలో, ఆత్మీయ అనుభవాలలో. అయ్యా నేను మరలా తిరిగి ప్రవేశిస్తాను. ఎక్కడ నేను ఆగిపోయాను అక్కడ మరలా నేను దాన్ని ప్రారంభిస్తాను ప్రభు. ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నాయన మీరు ఫలభరితంగా చేయండి. ఏ ఒక్క మాట నిరర్ధకము కాకూడదు నాయన. రెండంతలుగా నువ్వు మాకు మేలు చేస్తానన్నావు. మా పక్షమై నిలిచి మమ్మల్ని దీవించే దేవుడవు, మారాను మధురముగా మార్చే దేవుడు నాయన. మోడు బారినటువంటి అనుభవాలను మరలా తిరిగి చిగురింపచేసే దేవుడవు. మా కన్నీటిని తుడిచి మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడవు నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎస్, ఈరోజు నేను క్రింద పడిపోయి ఉండొచ్చు, అయితే నేను మరలా తిరిగి లేస్తాను. అంధకారమందు కూర్చున్న నా దేవుడు నాకు వెలుగై ఉంటాడు. ఈ నిరీక్షణతో నాయన నిలిచినటువంటి నాయన నీ బిడ్డలను మీరు బలపరిచి రెండంతలుగా నాయన మీరు మేలు చేసి దీవించి మహిమ పొందమని, మందిరంలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా మీ హస్తముంచి ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్.